హైకోర్టు ఆదేశానుసారం జిల్లా ఎస్పీ సూచనల మేరకు ప్రతి వాహనదారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వెస్ట్ ట్రాఫిక్ సిఐ సింగయ్య తెలిపారు. హెల్మెట్ ధరించడం వలన కలిగే లాభాలు, ధరించకపోవడం వలన కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ఎంపీపీ సెంటర్ వద్ద సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో యముడు, వినాయకుడు గెటప్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ యొక్క ప్రయోజనాలను, జరిగే నష్టాలను వాహనదారులకు వివరించారు. ఈ సదస్సును ఉద్దేశించి సింగయ్య మీడియాతో మాట్లాడుతూ హెల్మెట్ పెట్టుకోకపోతే చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. ఈ సదస్సులో ఎస్ఏ హరి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ ఎస్పీ గారు సతీష్ కుమార్ సార్ ఆదేశాల మేరకు మనకి గుంటూరులో హెల్మెట్లు ధరించడం మీద అవగాహన గురించి ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా హెల్మెట్ లేకపోతే మేము ఎన్నో రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఉన్నాము. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో లాస్ట్ 4 నెలలు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఒక 4 నెలలు పీరియడ్ తీసుకుంటే సుమారు హెల్మెట్ ధరించకపోవడం వల్ల 2 వీలర్ల మీద ప్రయాణాలు చేసేవాళ్ళు 677 మంది మరణించడం జరిగింది. ఈ విషయంలో హైకోర్టు వారు కూడా చెప్పడం జరిగింది. హెల్మెట్ కూడా ప్రతి ఒక్కరు ధరించాలి. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఇంతమందిలో ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఈ హెల్మెట్ మీద అవగాహన గురించి మా ఎస్పీ గారు ఒక అవగాహన ఏర్పాటు చేయడం కోసము ఈ కార్యక్రమము ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడంగా జరుగుతూ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈరోజు మన గుంటూరు ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ సార్ ఆదేశాల మేరకు హెల్మెట్ల మీద ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ లేని వారికి మన యమధర్మరాజు వేషధారంలో ఉన్న వ్యక్తి అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే జరిగే ప్రమాదాల వల్ల యమధర్మరాజు నేను భూమి మీదకు వచ్చి నేను మీకు అవగాహన కల్పించే నిమిత్తము రావడం జరిగింది. మీరు హెల్మెట్ పెట్టుకొని సురక్షితంగా ఉండాలి అనే ఉద్దేశంతో యమధర్మరాజు వేషధారంలో ఉన్నటువంటి వ్యక్తిని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే హెల్మెట్ పెట్టుకుంటారో వాళ్ళకి మన వినాయక స్వామి ఆశీస్సులు పొందే విధంగా, అదేవిధంగా ఒక రోజా పుష్పం ఇచ్చి వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చే కార్యక్రమము మన ఎస్పీ సార్ ఆదేశాల మేరకు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూస్తూ ఉంటే మనము హెల్మెట్ లేకుండా ప్రయాణాలు అనేది ఈరోజు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మేము ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా అడిగిన సందర్భంలో ఎక్కువ % అందరూ కూడా మేము ఇంటి దగ్గర నుంచి లోకల్లోనే తిరుగుతున్నాం సార్, తక్కువ డిస్టెన్సే వెళ్తున్నాం సార్, దానికి హెల్మెట్ అవసరం లేదని చెప్పి సమాధానాలు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఎవరైతే ఈ 2 వీలర్స్ నడిపే మహిళలు ఉంటారో వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా సార్ కొన్ని రకాల కారణాలు చెబుతూ ఉన్నారు. మేము హెల్మెట్ పెట్టుకుంటే మాకు తల నొప్పిగా వస్తుందని చెప్పి, అదేవిధంగా ఎయిర్ ఫాల్ అవుతుందని ఇలాంటి కారణాలు చెబుతూ ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాం, గడిచినటువంటి గత 20 రోజుల క్రితం చూస్తే నవభారత్ నగర్లో ఒక యాక్సిడెంట్ మేము దగ్గరగా చూడటం జరిగింది. దాంట్లో హెల్మెట్ లేకపోవడం వల్ల 60 సంవత్సరాల వ్యక్తిని 20 సంవత్సరాల యువకుడు స్వామిమాల ధరించిన వ్యక్తి ఇట్టించిన సందర్భంలో ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఇద్దరు బతికి ఉండేవాళ్ళు అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఎస్పీ గారికి. అదేవిధంగా అలాంటి ప్రమాదాల నివారణలో భాగంగా ఎస్పీ గారు ఎక్కడైతే రద్దీగా ఉంటుందో, 2 వీలర్ మూమెంట్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయించడం జరిగింది ఎస్పీ గారు సూచనల మేరకు. అదేవిధంగా ట్రాఫిక్ అన్ని మెయిన్ జంక్షన్లో కూడా సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం చూస్తే ఆనరబుల్ హైకోర్టు వారు చీఫ్ జస్టిస్ గారు ఈ మధ్య కాలంలో ఒక కామెంట్ చేయడం జరిగింది. హెల్మెట్ వాడకం అనేది చాలా తక్కువగా ఉంది. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల గడిచిన 4 నెలల్లో సుమారు మన ఆంధ్రప్రదేశ్లో 777 మంది చనిపోవడం జరిగింది. అదే